నమస్తే, నా పేరు శివరాం ప్రసాద్. ముందుగా లక్ష్యం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నగరంలో జరిగిన వార్తా విశేషాలను చూద్దాం. జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన సెల్ ఫోన్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ బాధితులకు అందజేశారు. సో ఈరోజు మన గుంటూరు పోలీస్ తరఫున ప్రజలు ఏదైతే జనం వాళ్ళ మొబైల్ పోగొట్టుకుంటున్నారు లేకపోతే దొంగతనం జరుగుతున్నాయో దానికి సంబంధించి 250 మొబైల్ ఫోన్స్, ఆల్మోస్ట్ 50 లక్షల విలువ గల ఫోన్స్ ఈరోజు రికవర్ చేసి జనానికి అప్పగించడం జరుగుతుంది. సో గుంటూరు పోలీస్ తరఫున ఎవరు కూడా వాళ్ళ ఫోన్ పోగొట్టుకుంటే ఏదైనా దొంగతనం అయితే వాళ్ళు ఇమీడియట్గా వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఉంది మొబైల్ సంబంధించి, దానికి వాట్సాప్ చేయొచ్చు. లేకపోతే CEIR వెబ్సైట్ ఉంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒక వెబ్సైట్ ఉంది, CEIR వెబ్సైట్. దాంట్లో వాళ్ళు పోగొట్టుకున్న మొబైల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే, ఫోన్ నంబర్, IMEI బిల్తో సహా అంతా డీటెయిల్ ఎంటర్ చేస్తే ఎప్పుడైతే ఆ మొబైల్ మళ్ళీ యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనకి అలర్ట్ వస్తుంది. తర్వాత పోలీస్ వాళ్ళకి కూడా అలర్ట్ వస్తుంది. అలర్ట్ వచ్చినాక మేము టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తోటి ఆ మొబైల్ రికవర్ చేయించి ప్రజలకి ఇప్పించడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. గుంటూరు పోలీస్ ఇంతవరకు ఆల్మోస్ట్ 6,80,00,000 వర్త్ మొబైల్ ఫోన్స్, 3,400 మొబైల్ ఫోన్స్ ఇప్పటి వరకు లాస్ట్ 2 yearsలో ప్రజలకి రిటర్న్ చేయడం జరిగింది. మహిళల ఫోటోలు పెట్టి ఆడగొంతుతో చాటింగ్ చేస్తూ అమాయకుల నుండి సుమారు ₹1 కోటి కాజేసిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ జిందాల్ తెలిపారు. పట్టాపురం PS లిమిట్స్లో మనకి ఒక సైబర్ ఫ్రాడ్ గురించి ఒక కంప్లైంట్ కొన్ని రోజుల క్రితం రావడం జరిగింది. దాంట్లో కంప్లైనెంట్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఒక నంబర్ నుంచి, ఒక ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఆయనకి కొన్ని చాట్స్ వచ్చాయి. ఆ ఫేస్బుక్ అకౌంట్స్ ఒక లేడీ సంబంధించిన అకౌంట్స్. ఆ లేడీ ఫోటో పెట్టుకొని, లేడీ పేరు పెట్టుకున్న అకౌంట్ నుంచి మీరు కాల్ బాయ్గా వర్క్ చేస్తారని కంప్లైనెంట్ని అడగడం జరిగింది. నాకు ఇంట్రెస్ట్ లేదు, నా చాలా పెద్ద వయసు అని కంప్లైనెంట్ చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ అకౌంట్ నుంచి ఆయనకి కంటిన్యూస్గా కొన్ని ఆడియోస్ పంపించడము, కొన్ని మెసేజ్లు చేయడము జరిగింది. తర్వాత ఇంకొక ఫోన్ నెంబర్ నుంచి ఆయనకి మేము పోలీసు నుంచి మాట్లాడుతున్నాము, మీరు అసభ్యకరంగా కొంతమంది మహిళలతో మీరు ఫేస్బుక్ మీద మాట్లాడుతున్నారు, మీరు ఇంత డబ్బు పంపిస్తే కానీ మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ప్రాపర్టీస్ గురించి అంత డీటెయిల్స్ కనుక్కొని మేము IT డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్స్ మాట్లాడుతున్నాము, మీరు మాకు ఇంత డబ్బు పంపిస్తే కానీ మీ మిల్స్ మీద రేడ్లు చేయడం జరుగుతుంది అని చెప్పి కంప్లైనెంట్ నుంచి అరౌండ్ 1 crore తీసుకోవడము విడుదలగా జరిగింది. సో ఈ కంప్లైంట్ వచ్చినాక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ముద్దాయిను ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి పేరు చైతన్య కృష్ణ పవన్, రెసిడెంట్ ఆఫ్ ఇంకొల్లు, బాపట్ల డిస్ట్రిక్ట్, 27 years old. ఇతని మీద ఇంతకుముందు కూడా సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో, క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇదే సేమ్ MOతో ఒక కేసు ఉంది. దాంట్లో కూడా ఇతను అరెస్ట్ అయ్యాడు. దాంట్లో కూడా ఇలాగే ఫస్ట్ ఇతను చేసే MO ఏంటంటే, ఇతను ఒక మహిళా ఫోటో పెట్టుకొని, పేరు పెట్టుకొని ఫేస్బుక్ అకౌంట్ నుంచి కొంతమందిని ఐడెంటిఫై చేసి చాట్స్ చేస్తారు. చాట్స్లో మీరు కాల్ బాయ్గా వర్క్ చేస్తారా,
ఒప్పుకుంటే వాళ్ళకి ఒక ఐడి కార్డ్ ఇవ్వడము, వాళ్ళతో రకరకాలుగా చాట్లు చేయడము చేస్తాడు. దాని తర్వాత వీళ్ళు మీరు మహిళలతో అసభ్యకరంగా మాట్లాడారని పోలీస్ ఆఫీసర్ చెప్పి ఇతనే వేరే నెంబర్తో మాట్లాడుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అమౌంట్లు తీసుకుంటాడు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి అవార్డుల ప్రదానం ఈ నెల 19న బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి ఈ ప్రాంతంలో జాతీయోద్యమంలో ప్రముఖ సంఘ సంస్కర్తగా, హేతువాదిగా కొనసాగారు. అనేక ఉద్యమాలు ఆయన హయాంలో జరిగాయి. ఆయన పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, జాషువా పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కూడా పురస్కారాలు అందజేస్తూ ఉంది. ఈ సంవత్సరం రేపు అక్టోబర్ 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు యూటీఎఫ్ కార్యాలయం, బ్రాడీపేటలో ఉన్న యూటీఎఫ్ కార్యాలయంలో 20 ప్రముఖులకి ఈ పురస్కారాలు ఇవ్వబడతా ఉన్నాయి. వారిరువురు కూడా డాక్టర్ కోయి కోటేశ్వరరావు, ఆయన ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు. అలాగే డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ప్రముఖ సంఘ సేవకులు, ఆయన ప్రముఖ డాక్టర్ కూడా. మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ పేరుతో అనేక మందికి ఆయన లబ్ధి చేకూర్చడం అనేది జరిగింది. వారి ఇరువురికి కూడా ఈ కవిరాజు పురస్కారాలు అందజేస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య అతిథులుగా జి లక్ష్మీ నరసయ్య, ఆయన కవి, సాహితీ విమర్శకుడు, ప్రముఖుడు. ఆయన డాక్టర్ పివి రమేష్, ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారిరువురు హాజరవుతున్నారు. వారిరువురితో పాటు అనేక మంది ప్రముఖులు ఈ సభలో పాల్గొబోతూ ఉన్నారు. అందువల్ల కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పేరుతో ఇస్తున్న ఈ పురస్కారాల బహుమతి ప్రదానోత్సవానికి అక్టోబర్ 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకి అభ్యుదయవాదులు, సాహితీవేత్తలు, విమర్శకులు అందరూ కూడా హాజరై ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాను. మాలమహానాడు నేత గోళ అరుణ్ కుమార్పై ఎంఆర్పిఎస్ జనసేన చేసిన విమర్శలు సరైనవి కాదని మాలమహానాడు ఖండించింది. మాలల పట్ల పత్తిపాడు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ ఈ సమావేశంలో విసికే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్, బత్తుల అనిల్ బాబు మాల మహానాడు, బండ్లమూడి స్టాలిన్ మాలల ఐక్యవేదిక, అదేవిధంగా డేవిడ్ విలియమ్స్ చార్వాక యువజన సంఘం, భీమసేన సేవాదళ నుండి నల్లపు నీలాంబరం, ఇంకా అనేక మంది సంఘాల నాయకులు ఇక్కడ ఉన్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మరణించిన బాధితుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేస్తూ స్థానిక శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మా మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కొంతమంది ఎంఆర్పిఎస్ సంఘాలు, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం, ఆయా పార్టీల్లో ఉన్న ఎస్సీసీఎల్ నాయకులు ఖండిస్తూ తొక్కేస్తాం, నరికేస్తాం, చంపేస్తామని నిన్న మాట్లాడటం జరిగింది. ఎందుకు మా వాళ్ళు అరుణ్ కుమార్ రామాంజనేయులు అనాల్సి వచ్చిందంటే, ఆయన దళిత సంఘాలు, దళారీ సంఘాలు డబ్బులు పర్సంటేజీలు తీసుకోవడానికి వస్తారు, మీరు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే మా మీద కంప్లైంట్ చేయండి అని మా సంఘాల నాయకులు అక్కడ ఉండగానే బహిరంగంగా మైకులో రామాంజనేయులు గారు మాట్లాడాడు. ఆయన ఐఏఎస్ కావచ్చు, డాక్టరేట్ తీసుకొని ఉండొచ్చు. ఇంత అనుచితంగా వివేకం లేకుండా, కామన్ సెన్స్ లేకుండా మేము దళిత సంఘాల నాయకులు అక్కడ ఉండగా మాట్లాడటం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అప్పుడు మా సంఘాల నాయకులు రియాక్ట్ అయ్యారు ఆయన మీద. ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి, మేము దళారులం కాదు, పర్సంటేజీలు తీసుకునే వాళ్ళం కాదు, రేషన్ బియ్యం వాళ్ళ దగ్గర, మద్యం షాపులు వాళ్ళ దగ్గర, మట్టి తోలుకునే వాళ్ళ దగ్గర, ఈ తురకపాలెంలో అక్రమంగా బోర్లేసి నీళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర 10% తీసుకునే వాళ్ళం మేము కాదు. అందుకని ఆయన మమ్మల్ని అన్నాడు కాబట్టి మా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. స్వామివాదులు, పౌరవకుల సంఘాల వాళ్ళు, న్యాయవాదులు చాలామంది సందర్శించిన తర్వాత ప్రభుత్వంలో కదలిక మొదలైంది. వాళ్ళు ఎప్పుడైతే కదిలారో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోర్ల ఆంజనేయులు గారు వచ్చి, రామాంజనేయులు గారు వచ్చి అక్కడ
ఏ విధంగా జరిగిందో ఒక డిఎంఎండ్హెచ్ఓ నుంచో ఒక వైద్యుడి నుంచో లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నుంచో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండానే ఆయన ఒక్కరోజు పల్లె నిద్రం చేసి ఆ ఒక్క నిద్రలోనే ఆయన ఒక కలగనేశాడు. అదేంటంటే వీళ్ళందరూ కూడా ఎయిడ్స్తో చనిపోయారు, వీళ్ళందరూ కూడా కల్తీ మద్యం తాగి చనిపోయారు, అది మా ప్రభుత్వం తప్పేమి లేదని చెప్పి. కానీ ఇప్పుడు వస్తున్న రిపోర్ట్లు, ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ కూడా ఏం సూచిస్తున్నాయంటే ఇది కలుషిత నీరు వల్ల జరిగింది. ఇది కలుషిత నీరు అని ల్యాబ్లో కనుక్కోవటం కాదు, అంతకుముందే గ్రామస్తులు కనుక్కొని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ మీద చర్య తీసుకోవాలా, ఆ చర్య తీసుకొని అధికారిని సస్పెండ్ చేయాలి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూసీ ఇంజనీర్లు కానీ అక్కడ ఉన్నటువంటి అక్కడ పనిచేస్తున్న వైద్య అధికారులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళు ఇన్ని వరుస మరణాలు సంభవిస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తను వాళ్ళు తీసుకోవాలి. అవి తీసుకోకపోగా వీళ్ళకి అండగా నిలబడే దళిత సంఘాలు వాళ్ళ బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం కోసం, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం తీసుకురావడం కోసం కృషి చేసినటువంటి దళిత సంఘాలని ఒక దళిత జన్మ ఎత్తినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పనిచేసి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా చట్టసభకు ఎన్నికైనటువంటి ఒక బోర్ల ఆంజనేయులు లాంటి వాళ్ళు వీళ్ళ దళారులని అనటం అనేది చాలా విమర్శనీయం. ఆ మాటకి ఉపసంహరించుకుని ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయన ఏనాడు ఆయన పదవిలో ఉన్నప్పుడు కూడా దళితులకు న్యాయం చేసిన వాడేం కాదు. అంతగా దళితులకు న్యాయం చేసి ఉంటే నిజంగా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉండేవాడు కాదు. నువ్వు అంతగా దళితుల పక్షాన నువ్వు కలెక్టర్గా ఉన్నప్పుడు చేసి ఉన్నట్టయితే అదే జిల్లాలో నీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు వచ్చి ఉండేది? పోనీ ఇప్పుడు ఏమైనా సంవత్సరంన్నర దాదాపు అవుతుంది ఎలక్షన్ జరిగి, నువ్వు ఎప్పుడైనా మాలల తరపున కానీ మాదిగల తరపున కానీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం కూడా వీళ్ళ గురించి మాట్లాడిన రికార్డు లేదు. సంవత్సరంన్నర గడిచిపోయింది, ఇంకా కొద్ది కాలం మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈలోపు ఎప్పుడూ జరగలేదు. అలాగే కొప్పరిలో అంబేద్కర్ విగ్రహం వేసుకుంటే ఈయన కలెక్టర్గా ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహం వేసుకుంటే అక్కడ ఉన్న అగ్రకులాల వాళ్ళు వచ్చి అభ్యంతరం చెబితే అది నేను వేస్తానని చెప్పి వీరంగం వేసాడు ఈయన. తర్వాత వచ్చి అందరూ వార్నింగ్ ఇచ్చిన తర్వాత విగ్రహం కొంచెం జరపండి అని చెప్పిన పిరికివాడే ఈ బోర్ల ఆంజనేయులు. నా పేరు కట్టా భాగ్యరాణి అండి, మాది తురకపాలెం, నేను బాధితురాలిని. గత 2 నెలల్లో మా ఊర్లో ఇలా వాటర్ ప్రాబ్లం వల్ల మా హస్బెండ్ కూడా చనిపోయాడు. మా హస్బెండ్ పేరు కట్టా దేనరాజు. అంటే ఈ వాటర్ ప్రాబ్లం వల్ల మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, కనీసం వచ్చి పలకరీయటానికి కూడా మా ఇంటికి వెళ్ళి చూడలేదు. ఇలా ఆయన కాడించి అన్నయ్యలు మమ్మల్ని ఉదయానక సాయంత్రం అనగా మమ్మల్ని ఇలా పట్టించుకుంటున్నారు. మా అన్నయ్యలు మా కోసం ఎంతో సహాయం చేశారు. నాకు 2 చిన్నపిల్లలండి, నాకు 2 మగపిల్లలు. వాళ్ళు ఎలా పోషించుకోవాలో, ఎలా చదివించుకోవాలో సడన్గా మా హస్బెండ్ చచ్చిపోయాలకే నాకేం అర్థం కావట్లేదు. ఎందువల్ల చనిపోయారని కంప్లైంట్ ఇస్తే మీ ఊర్లో ఇలా ఎయిడ్స్లు వచ్చినాయి అలా చెప్తున్నారు. మా వారైతే డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఏ అలవాటు లేదండి. మా వారికి కూడా ఎయిడ్స్ వచ్చిందా చెప్పండి? ఇది ఎక్కడైనా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా బుకార్లు పుట్టిస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. మా అన్నయ్య 27 సంవత్సరాలు చనిపోయాడు. కనీసం హాస్పిటల్ తీసుకున్నా కూడా ఎవరేం పట్టించుకోలేదు. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బెడ్లు లేవు, ఖాళీ లేవు అని చెప్పారు. కనీసం మా అన్నయ్య టైఫాయిడ్ జ్వరం వస్తే ఎయిడ్స్ వాళ్ళు వచ్చినాయి అని చెప్పాడు. కనీసం మా అన్నయ్య తాగను కూడా తాగడు. అలాంటి వాళ్ళు మా అన్నయ్య మీద ఎట్లా నిందేశారు. అది కాక ఇన్ని సంవత్సరాలు ఎంతమంది చనిపోతున్నా కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి పలకరించింది లేదు, పట్టించుకుంది లేదు. ప్రతి ఇంటికి వచ్చి ఏం జరిగింది అని ఒక్కళ్ళు కూడా పలకలేదు. కనీసం ఇన్ని సంవత్సరాల వరకు ఇప్పుడు కూడా క్యాంప్ పెట్టినా కూడా ఏం జరిగింది ఎట్లా వచ్చిందని కూడా రిపోర్ట్ కూడా మాకేం చెప్పాలా. అట్లా చెప్పంది కాక మళ్ళీ మా మీద నిందులేసి అట్లా పడితే అట్లా మాట్లాడితే బాధ్యతలు ఎంత బాధపడాలా? నిన్న కూడా ఆదివారం కూడా గొడవ జరిగింది. వాళ్ళు మా కోసం ఎంతో పోరాడారు. అదిగాక వాళ్ళంటే అదిగాక వాళ్ళని ఎట్ట పడితే అట్ట మాట్లాడి ఇంకా వాళ్ళు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళటం కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళటం కానీ వాళ్ళే ఛార్జీలు పెట్టుకొని వాళ్ళని చూసుకున్నారు. మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే వాళ్ళు ఎంతో మాకు న్యాయం చేశారు కాబట్టి వాళ్ళని ఇట్లా అంటాం కరెక్ట్ కాదు. మా బాధ్యతల గురించి అందరినీ కోరుకోమని వేడుకుంటున్నాం, మాకు న్యాయం చేయమని వేడుకుంటున్నాం. కల్తీ మద్యానికి కూటమి ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ చేసిన ఆరోపణలపై జనసేన బొగ్గుమంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో
ప్రభుత్వమే దీన్ని అమ్ముతుందని చెప్పేసి ఆనాడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు ఒక పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఏ రకంగా ప్రభుత్వం పేరుతో ప్రైవేటుగా వాళ్ళ పర్సన్స్ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా మద్యమ ఇండస్ట్రీస్ని నడిపి దోసుకున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఎప్పుడైనా ఒకసారి తప్పు జరుగుంటే ఆ తప్పును ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రభుత్వం ఎంక్వైరీ చేయవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి ఉంటుంది, ఉండాలి కూడా. అదే క్రమంలో ఒక సిట్ని ఏర్పాటు చేయటం ఈ రాష్ట్రంలో ఇవాళ సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అప్పుడు జరిగినటువంటి ఆ యొక్క స్కామ్లో ఎవరైతే ముద్దాయిలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కొంతమంది బెయిల్ మీద బయటకు వస్తున్నారు, కొంతమంది లోపల ఉన్నారు, ఇంకొంతమంది అరెస్ట్ కావాల్సి ఉంది. అది కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి ఒక స్కాము. ఇది జరుగుతూ ఉండగా పాపం అనుభవజ్ఞులు కదా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ అనుభవాన్ని మళ్ళా ఒక రూపకల్పన చేశారు. అది జరుగుతూ ఉంది. మనం భ్రష్టు పట్టిపోయే రాష్ట్రంలో ఏ ఇష్యూ మీద కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి మనకు లేదు. మళ్ళా ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెడితేనే అది డైవర్ట్ అవుతుంది, ప్రభుత్వం మీద బురద జల్లొచ్చు అనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో, ఇంకా చెప్పాలంటే ఒక కుట్ర కోణంతో ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దామని చెప్పేసి ఒక కుట్రే చేశారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఆ కుట్రలో భాగమే నిన్నటి ఎపిసోడ్. పాపం ఆ ఎపిసోడు అంత త్వరగా రాదనుకున్నట్టున్నారు. నిన్న ఉదయాన్నే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం మీద ధర్నాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి నకిలీ మద్యం మీద ధర్నాలని నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పాపం ధర్నాలు చేసి ఇది ఎక్సైజ్ ఆఫీసులకు వెళ్ళి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసి నవ్వుకున్నారు. అస్వస్థత గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాస్టల్ విద్యార్థులను వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్న కొంచెం ఉంటే వెనక్కి కదలండి. మీరు తెచ్చుకుంటున్నారా? నేనే మాట్లాడాను. గుంటూరు జిల్లా పెదనందిపాడులో
అనపరు గ్రామంలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్పిటల్లో 4 రోజుల క్రితం 65 మంది పిల్లలందరూ కూడా సిక్ అయ్యి వాళ్ళంతా ఏ విధంగా హాస్పిటలైజ్ అయ్యారు మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఈరోజు జీజీహెచ్లో ఉన్నటువంటి 31 మంది సిగ్గా ఉన్నటువంటి ఆ విద్యార్థుల్ని కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం జరిగింది. వరుసగా చూస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్న చూసాము కురుపంలో ఇలాగే ఆ వెల్ఫేర్ హాస్పిటల్లో 2 పిల్లలు ఏ విధంగా చనిపోయారు. అలాగే ఈరోజు చూస్తూ ఉన్నాము ఇక్కడున్నటువంటి పిల్లలు ఏ విధంగా సిక్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఈ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు, సిక్ అవుతున్నారు, చనిపోతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము. వరుసగా కూడా ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క స్పష్టమైనటువంటి నిర్లక్ష్యం అనేది కూడా మనకు స్పష్టమవుతూ ఉంది. ఏ విధంగా నిర్లక్ష్యం అంటే ప్రతి వెల్ఫేర్ హాస్టల్లో పూర్తిగా కూడా ఫెసిలిటీస్ లేక అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్ని క్లెన్లీగా ఉంచకపోవడం వల్ల అన్హైజీనిక్ కండిషన్లో పిల్లల్ని అక్కడ చదివిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏమాత్రం కూడా కేర్ తీసుకోకుండా ఆ ప్రెమిసెస్ని క్లీన్ చేయకపోవడం, అక్కడ ఏదైనా ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, వర్షాలు పడడం వల్ల ఆ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల అక్కడ దోమలు రావడము, అక్కడ మురుగు పేరుకుపోవడము, అవి క్లీన్ చేయకపోవడము, ఇలాంటి వాటి వల్ల వస్తున్నటువంటి సమస్యలు. అలాగే ఈ హాస్టల్స్కి సంబంధించి ప్రతి హాస్టల్లో కూడా మనం చూసినట్టయితే ఈ బీసీ హాస్టల్స్ దాదాపుగా ఓవరాల్గా అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ ఒక 3000 పైన ఉంటాయి అనుకుంటా. హాస్టల్స్ అన్నీ కూడా ఓవరాల్గా స్టేట్లో ఈ హాస్టల్స్ అన్నిట్లో కూడా నాకు తెలిసి అందులో పనిచేసే వాళ్ళు అంటే స్టాఫ్ కొరత అని చెప్పొచ్చు మనం. ఎలా అంటే ఒకటే మనిషి వంట చేస్తుంది, ఆమె క్లీన్ చేసుకోవాలి, ఆమె అంతా ఆ హాస్టల్ మొత్తం శుభ్రం చేసుకోవాలి, ఇంకెవరు కూడా ఉండరు వాళ్ళకు. సో వాళ్ళు వస్తే వచ్చిన రోజు ఇలా, వాళ్ళు రాకపోతే అక్కడ శుభ్రం చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇలాగా అందులో స్టాఫ్ అంటే ఆ ఉండాల్సినటువంటి ఆ హాస్టల్స్లో ఉండాల్సినటువంటి స్టాఫ్ కొరత ఉండడం వల్ల, లేదా ఇవన్నీ కూడా పొలిటికల్ రికమెండేషన్స్తో వేసే పోస్టులు కొన్ని ఉంటాయి. వీళ్ళు ఆ విధంగా వాళ్ళ పని వచ్చినా రాకపోయినా ఇక ఈ రికమెండేషన్స్ వాళ్ళు వేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఎట్లుంటుందంటే ఏముంది మా ఎమ్మెల్యే గారో ఎవరో ఉన్నారు, ఏమైనా ఇబ్బంది అయితే కూడా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, పిల్లలకి ఏం సరిగా వండాల్సిన పనిలా, పెట్టాల్సిన పనిలా, కిచెన్ క్లీన్గా మెయింటైన్ చేయాల్సినటువంటి పనిలా. అక్కడ ఉన్నటువంటి స్టాక్లో ఉన్నటువంటి కూరగాయలు అలాగే ఉంటాయి, అక్కడ దోమలు ఈగలు అన్నీ కూడా వాళ్తూ ఉంటాయి వాటి మీద. ఆ స్టాక్లో ఉన్నటువంటి ఆ ఎగ్స్ కానీ ఏం కానీ ఆ కిచెన్ పరిసరాలు క్లీన్గా పెట్టుకోకపోవడం వల్ల, ఆ వండినటువంటి గిన్నెలు కావచ్చు, ఆ వండేటువంటి గిన్నెలు శుభ్రంగా ఉండకపోవడం వల్ల, అలాగే మనం చూసినట్టయితే ఈ హాస్టల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ గ్రామంలో వచ్చేటువంటి నీరు, ఆ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ పైప్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఆ లీకేజెస్ ఏమైనా ఉంటే మురుగునీరుతో పాటు ఇవి కలుషితం అయిపోయి ఈ కంటామినేషన్ వాటర్ అవ్వడం వల్ల, ఈ కంటామినేషన్ వాటర్తో వీళ్ళు ఈ కుకింగ్కి వాడటం వల్ల ఇలాంటివి సంభవించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, ఇప్పటికైనా కూడా ఈ ప్రాబ్లంకి సంబంధించి 65 మంది సిక్ అయితే ఇప్పుడు ఈరోజు 31 మంది ఈ జీజీహెచ్లో ఉన్నారు. ఒకరు సీరియస్గా ఉంటే ఎయిమ్స్కి కూడా తీసుకెళ్లారు, ఆ ఎయిమ్స్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వము దీని రూట్ కాజ్ ఏంటనేది తేల్చలేదు. అసలు శాంపుల్స్ తీసుకున్నారా, ఫుడ్ శాంపుల్స్, వాటర్ శాంపుల్స్ కలెక్ట్ చేశారా? పిల్లలంతా కూడా డయేరియా అని చెప్పేసి డైరిక్ సిమ్టమ్స్ ఉన్నాయి, బాగా డిహైడ్రేట్ అయిపోయారు, బాగా సిక్ అయిపోయారు. ఘటన జరిగి 4 రోజులైనా కూడా ఇంకా కూడా ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. శ్రీనివాసరావు తోటలోని కార్యాలయంలో ఈరోజు మహిళా ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభమైంది. ఎమ్మెల్యే మాధవి పలువురి సమస్యలను ఆలకించి పరిష్కారానికి భరోసా ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంగళవారం మా ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం గ్రీవియన్స్ డేని ఏర్పాటు చేసుకొని ప్రజలకి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాలి అని చెప్పి వారంలో ఒక రోజు గ్రీవియన్స్ డేని నిర్వర్తించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకే ప్రతి శుక్రవారం కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా
ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వారి వారి ఆఫీసులో ఈ గ్రీవియన్స్ డేని నిర్వర్తిస్తూ వస్తున్నారు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసమే గ్రీవియన్స్ డేని ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యల్ని ప్రత్యేకంగా చూడాలి అన్న ఒక సత్సంకల్పంతో ఈ యొక్క ట్యూస్డే ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ గ్రీవియన్స్ డేని మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశం, ప్రధాన లక్ష్యం ఒకటేనండి, మహిళల సమస్యల్ని త్వరితగతిన పూర్తి చేయాలి అన్నదే ఇందులో ప్రధాన లక్ష్యం. అయితే ఈ నేపథ్యంలో ఏ డిపార్ట్మెంట్ ఆఫీసులకు వెళ్ళినా, అంటే మనకి సోమవారం గ్రీవియన్స్ డేలు మనకి డిపార్ట్మెంట్ వైజ్ నడుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ లేదంటే శుక్రవారం పూట ఇలా ప్రజాప్రతినిధులు గ్రీవియన్స్ డేని పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ ప్రధానంగా నేను గమనించిన విషయాలు ఏంటంటే, మహిళలు ఈ పెద్ద ఎత్తున వాళ్ళ సమస్యలతో వచ్చే ప్రజల్ని దాటుకుని వాళ్ళ సమస్యల్ని ప్రజాప్రతినిధుల దాకానో లేదంటే ఇటు అధికారుల దాకానో తీసుకెళ్లే ప్రయత్నంలో కొంత విఫలం అవుతున్నారని నేను గమనించడం జరిగింది. అండ్ మరొక విషయము, వాళ్ళు వచ్చి కొన్ని సున్నితమైన విషయాల్ని ఓపెన్ గా చెప్పుకోలేక అటు మళ్ళీ ఎదురుగే పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రెండింటికి ఒక చక్కటి పరిష్కారం వాళ్ళ కోసమే ఎక్స్క్లూజివ్ గా ఒక రోజుని కేటాయిస్తే అది నా బాధ్యత కూడా అవుతుంది. ఒక మహిళా ఎమ్మెల్యేగా నేను ఉంటున్నప్పుడు వాళ్ళ గురించి ఈ కోణంలో ఆలోచించడం నా బాధ్యతగా నేను ముందుకు వస్తూ ఈ యొక్క మహిళా గ్రీవియన్స్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి తదనుగుణంగానే నిజంగా మంచి స్పందన లభిస్తూ ఈ రోజు మహిళలందరూ కూడా వారి వారి సమస్యలతో రావడం జరిగింది. మరి వచ్చే వారం నుంచి దానికి కన్సర్న్ ఒక మహిళా పోలీస్ ని లేదంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చేలాగా వాళ్ళ సమస్యల్ని అప్పటికప్పుడే మాక్సిమం ఫాస్ట్ ట్రాక్ లాగా పూర్తి చేసే విధంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి అన్న ఒక సత్సంకల్పంతో మేమందరం కూడా ఉన్నాం. ఇందులో పూర్తిగా మా కార్యకర్తల్ని, అందులో మహిళా కార్యకర్తల్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఫాలో అప్, అంటే ఈ రోజు వాళ్ళు చెప్పింది విన్నది మాత్రం మేము రాసుకున్నాం లేదంటే సదరు అధికారులకు చెప్పాం అన్నట్టుగా కాకుండా వాళ్ళ పరిష్కారం వచ్చేదాకా కూడా మేము మా కార్యకర్తలు నిరంతరం ఫాలో అప్ లో ఉండి వాళ్ళ సమస్య క్లోజ్ అయ్యేదాకా వాళ్ళ వెంటే ఉంటాము. లేదు అది తీరే సమస్య కాదు అన్నప్పుడు మాత్రమే దాన్ని వదిలేసి తీరేదాకా కూడా ఆ సమస్య వెంటనే మేము ఉండి ఫాలో అప్ చేసుకుని వాళ్ళకి అది క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాము. ఒక మహిళా ఎమ్మెల్యేగా నేను ఈ నియోజకవర్గంలో ఉంటున్నప్పుడు మహిళా ఎంపవర్మెంట్ కోసం నేను నిరంతరం ప్రయత్నిస్తున్నప్పుడు ఇది ఒక చిన్న స్టెప్ గా నేను భావిస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని జయప్రదం చేయాలి అని చెప్పి ఇప్పటికే నేను మహిళా కార్యకర్తలు కానివ్వండి లేదంటే అదర్ సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. అందరూ దీన్ని సద్వినియోగపరుచుకొని వారి సమస్యలు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం, అందులో మహిళా నాయకురాలుగా నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా మహిళలకి ఏ అన్యాయం జరగకూడదు, వాళ్ళ సమస్యలన్నీ కూడా త్వరితగతిన పూర్తి అవ్వాలన్నదే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని యొక్క ముఖ్య ఉద్దేశంగా మీ అందరికీ చెప్తూ దీన్ని చక్కగా మీరు ఉపయోగించుకోవాలి అని చెప్పి నేను పశ్చిమ నియోజకవర్గ మహిళలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. నేటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ రేపటి వార్తల్లో కలుద్దాం.